ఇంతకీ మీలో పేషెంట్ ఎవరు? నేనే డాక్టర్. చెప్పండి, ఏమైంది? అంటే డాక్టర్, మీ ల్యాబ్లో నేను ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను. ఓహో, ఇంకో బకరా దొరికింది. సో రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? చేయించుకునే ముందు ఫుల్ బాడీ చెకపే డాక్టర్. ఆహా. చేయించుకున్న తర్వాతే ఫుల్ బాడీ మెస్అప్ అని తెలిసింది. ఓ, ఏదో ఒకసారి రిపోర్ట్స్ ఇవ్వండి. మీ ఏజ్? 23. అయ్యయ్యో, ఇంత చిన్న ఏజ్లోనే. అయ్యయ్యోనా, ఏమైంది? ఆహా, కంగారు పడకండి. నేను కొన్ని మెడిసిన్ రాస్తాను, అవి వాడాక 10 days తర్వాత వచ్చి కనపడండి. ఓకే డాక్టర్. అండ్ అలాగే ఇది మీ ఫస్ట్ కన్సల్టేషన్ కదా, సో మీకు ల్యాబ్స్లో టెస్ట్ల మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. దాని వ్యాలిడిటీ 10 days. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. శోభన్, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అలానే ఈ కూపన్ పైన 20% ఆఫ్ ఉంది కదా, మన వాళ్ళకి చెప్పి మీరందరూ కూడా ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవచ్చు కదా. జైత్రి, నీకు అర్థం కావట్లేదా? ఫస్ట్ ఫుల్ బాడీ చెకప్ మీద ఆఫర్ పెట్టారు, దాని తర్వాత ఎక్కువ మంది డాక్టర్ని కన్సల్ట్ చేస్తారని ప్రెడిక్ట్ చేశారు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక మళ్ళీ ల్యాబ్ టెస్ట్ల మీద 20% ఆఫ్ విత్ 10 days వ్యాలిడిటీ అని పెట్టారు. నువ్వు ఎలాగో చేయించుకున్నావు కాబట్టి ఈ 10 daysలో వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తావు. వాళ్ళు టెస్ట్లు అయ్యాక ఎలాగో ఆఫర్ ఉంది కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఇదంతా స్కామ్లా లేదు? ఏం స్కామ్ కాదు. మనం ఏమైనా హెల్దీగా ఉన్నామా? లేదు కదా. జైత్రి, నీకు విటమిన్ సి డెఫిషియన్సీ ఉంది అంటే ఆరెంజ్ తిను, లెమన్ జ్యూస్ తాగు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ. విటమిన్ సి క్యాప్సూల్స్ చేసుకో, అవి మా ఫార్మసీలో తీసుకుంటే 10% ఆఫ్ అని చెప్పేవాళ్ళే ఎక్కువ. అయినా నీకున్న అబ్నార్మాలిటీస్కి నార్మల్ కూడా సెట్ అయిపోతులే, మెడిసిన్స్ అవసరం లేదు. అంతే అంటావా? సరే. శోభన్, వచ్చేటప్పుడు కాస్త చిచి కాదు, పొమోగ్రానైట్స్ తేవా. బ్లడ్ కౌంట్ పెరుగుతుందంట. అసలే మొన్న ఉండాల్సిన దానికంటే 2 points తక్కువ ఉంది. సుహాస్, నాకేమైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటావా? కిడ్నీ ప్రాబ్లమా? అదేంటి? నాకు ఈ మధ్య బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయినే కదా, అది అందరికీ వస్తుంది. కరెక్టే, కానీ మొన్న రిపోర్ట్స్ లో కూడా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చాలా అబ్నార్మల్ గా ఉంటుంది కదా. అది అబ్నార్మల్ కాదు జైత్రి, కొద్దిగా అవుట్ ఆఫ్ ప్లేస్ ఉందంతే. స్టాప్ జంపింగ్ ఇంటూ కంక్లూజన్స్. పక్కానా? అప్పుడు బ్యాండోడ్ ఏదో సాంగ్ ప్లే చేశారా, నాకేంటో అర్థం కాలేదు. సడన్ గా జూన్ పోతే అని గట్టి కడిచాడు తెలుసా. నేను వెళ్తాను ఇంకా. గుడ్ నైట్. ఏంటి అప్పుడే 9 కదా అయింది? నేను 10కి పడుకోవాలి, కానీ ఇప్పటి నుంచి ట్రై చేస్తే కానీ అప్పటికి నిద్ర రాదు, అందుకే. ఏంటి నైట్ అవుట్ చేసే చైత్రి ఇలా మాట్లాడుతుంది? అదే కదా యోలో యు ఓన్లీ లివ్ వన్స్ అనేదానివి. ఎగ్జాక్ట్లీ, యూ ఓన్లీ లివ్ వన్స్. ఆ ఒక్క లైఫే మనం హ్యాపీగా హెల్దీగా బతకపోతే ఇంకా పాయింట్ ఏంటి? ఇంత పెద్ద యూనివర్స్ లో మనదొక చిన్న లైఫ్ అన్న ఒక జైత్రి. యూనివర్స్ లో మనం కాదు, మనలోనే ఒక యూనివర్స్ ఉంది. అది ఆ ఫుల్ బాడీ చెకప్ చేస్తే కానీ బయటపడదు. ఏంటి అస్తమానం ఫుల్ బాడీ చెకప్ అంటావు? ఇప్పుడు మనిషి అన్నాక శోభన్, మోనోలాగా రేపు చెప్పాను కదా త్వరగా పడుకోవాలని, లేకపోతే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్సో గైస్, మీరు కూడా కాస్త త్వరగా పడుకోండి, లేకపోతే నువ్వు వెళ్ళి పడుకో అమ్మా, రోజు ఏదో చెప్పి భయపెట్టకు. గుడ్ నైట్. ఇదంతా నువ్వు తీసుకొచ్చిందే. నేనా? అవసరమా ఈ హెల్త్ చెకప్లు అయ్యి అని చెప్పి? ఇప్పుడు చూడు ఎలా తయారైందో. ఫ్రీయా? ఫ్రీయే. ఎందుకు? నిన్న నైట్ ఫినిష్ చేయలేదు కదా మోన్లాగ్, అది చెప్దామని. ఓ యా, దాని గురించి అసలు మర్చిపోయాను, చెప్పు. ఇప్పుడు మనిషి బాడీ అన్నాక లోపల ఏదో ఒక తేడా ఉంటుంది జైత్రి. అన్ని కరెక్ట్ ఆర్డర్లో కరెక్ట్ మీటర్లో ఉండాలని రూల్ ఏం లేదు కదా. అందులో నువ్వు ఇష్టం వచ్చినప్పుడు తిని ఇష్టం వచ్చినప్పుడు పడుకునే మనకైతే ఛాన్సే లేదు. ఇట్స్ సో ఆబ్వియస్. ఇంతకుముందు నువ్వు ఎంత ధైర్యంగా ఉండేదానివి, ఇప్పుడు ఆ రిపోర్ట్స్ వచ్చాక చూడు ఎలా తయారావో. ఆ 12 టెస్ట్ల ప్యాకేజ్గా ఇలా అయ్యావంటే ఇంకా 80 టెస్ట్ ప్యాకేజ్ ఉంది, దానికి ఇంకేమైపోయేదా నువ్వు? నీ డైట్ నీ లైఫ్ స్టైల్ నువ్వు చూసుకుంటే సరిపోతుంది జైత్రి. ఇంత క్యాలిక్యులేటెడ్గా కాన్షియస్గా ఉన్నావు అనుకో, నువ్వు చెప్పినట్టే యూ కాంట్ ఎంజాయ్ ఆల్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. అయిపోయిందా? నీకు దమ్ముంటే ఇదే మోన్లాగ్ నువ్వు ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్న తర్వాత చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. ఏంటా ఫుల్ బాడీ చెకప్ చేయించుకొని చెప్తావు? ఓకే.